ఏకత్వం అనేది ఒక భావనతో స్టార్ట్ అవుతుంది. మనమందరం ఒకటే. మన జ్ఞానంతో ఒక సెంటెన్స్‌తో స్టార్ట్ అవుతుంది. అంతా ఒకటే. సర్వం కల్విదం బ్రహ్మ అంది కదా! దాంతో స్టార్ట్ అవుతుంది. ఏకత్వ ఫీలింగ్ గూడా కనెక్టెడ్ అందరం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఆ ఫీలింగ్‌తో బలపడుతుంది. సో, మనము సాధన చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ అనేది బలపడుతూ అందులో డెప్త్, ఇంటెన్సిటీ పెరుగుతూ చక్కగా నిజమైన వన్నెస్ అంటే నిజమే ఫస్ట్ నుంచి నిజమే కానీ ఇంకా సత్యం నుంచి పరమ సత్యం వైపు అన్నమాట. అలా ప్రయాణిస్తామన్నమాట కంప్లీట్‌గా. ప్రదీప్ అనేది చెప్పేదంటే వన్నెస్ అని మనం ఫీల్ అయిన తర్వాత ఎంతవరకు వెళ్ళాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ఓకే. ఇక్కడ ఒక కుర్చీ ఉంది. లేకపోతే ఒక పెన్ ఉంది ఇక్కడ. ఓకే. ఈ పెన్ను ముట్టుకోకుండా అది పెన్ను నేను ఒకటే వన్నెస్సే. పెన్ లేవాలి అని మనసులో అనుకుని సో, పెన్ను గాలిలో లేవాలన్నమాట. ముట్టుకోకుండా. లేదా ఒకసారి మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ అంటే అంత ఇంటెన్సిటీ అంత ట్రూత్ వైపు వెళ్ళాలి. అది 'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' మూవీలో ఒక ప్లానెట్ గాడ్ ఉంటాడన్నమాట. అతను అంటే ఆఫ్‌కోర్స్ అందులో విలన్ ఉన్నాడు కానీ బట్ పర్వాలేదు. కొంతమంది విలన్స్ హీరోస్ ఉండొచ్చు. బట్ తన పవర్ ఏంటి ప్లానెట్ అంతటిని కూడా తను కంట్రోల్ చేస్తాడు. ఏదైనా మూవ్ అవుతుందా మొత్తం తన పవర్‌తో.